ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ చూసినట్టయితే 7వ వచనం కూడా చదువుదాం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. రెండు కన్నులు కలిగి నరకంలో పడవేయబడట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. దేవుని వల్లరా యేసు ప్రభు ఎంతో స్పష్టంగా ఆ నిత్య జీవం గురించి, పరలోకం గురించి ఆయన బోధించడానికి వచ్చినాడు. ఈ లోకంలో ఆయన వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెతికి రక్షించాలని. నశించిపోయిన ఆత్మ, నశించినదంటే ఆత్మ నశించిపోయింది. ఆది కాండంలోనే ఆదాము తప్పిపోయినాడు, దాన్ని బట్టి మనం నశించిన వారమైనాం. ఆ ఆత్మలో మనము ఎట్లున్నామంటే చీకట్లో అలమటిస్తున్న ఆత్మ కలిగి ఉన్నాం. యేసు ప్రభు మార్గంగా ఈ లోకానికి వచ్చి కలువరి మార్గంలో ఆయన ప్రయాణం చేసి ఆ గోల్గొతా వరకు బరువైన సిలువను మండుటెండలో మోసి పంచగాయములు పొంది సిలువకు వేలాడదీయబడి రక్తం చిందించుట వలన ఆ రక్తము సమస్త పాపమును కడగడానికి పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. ఆ గొర్రెపిల్ల రక్తమైన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వచ్చి ఆ రక్తం నాకు కూడా అవసరము, నా పాపాలు కూడా క్షమించు అని ఎవరైతే అడుగుతారో వారిని ఆయన ఎట్లా అంటే పరిశుద్ధులుగా చేస్తాడు. రోమా 8:1 ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని ప్రభు సెలవిస్తూ వచ్చినారు. అంటే యేసు క్రీస్తులో లేకపోతే ఏముంటుంది అనే మాట మనం చదవగలిగినాం. మార్కు 9:48 చూస్తే ఆ నరకంలో అగ్ని ఆరదు అని రాయబడ్డది. వారి నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నమాట. ఈ ఆత్మ అనేది ఉంటే పరలోకంలో ఉండాలా, ఉంటే నరకంలో ఉండాలి. ఈ రెండు స్థలాల్లో ఉంటుంది. ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా చనిపోయేదిగా కాదు. వారి పురుగు చావదు అని మాట్లాడుతున్న మాట వారి ఆత్మ అన్నట్టు. అక్కడ ఆత్మ ఆరిపోదు, ఇక్కడ పురుగు చనిపోదు అన్నట్టు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఆ నిత్య జీవంలోనికి పోవాలంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా అంటే మాట్లాడాడు. అంటే ఒక కన్ను గురించే కాదు, మన తలంపులు, మన ఊహలు, మన చేతులు, మన కాళ్ళు, ఇట్లా ప్రతిదీ మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఏదైతే యేసు ప్రభు అసహించుకున్నాడో దాన్ని మనం ఎక్కడన్నా ప్రేమిస్తే, అంటే శరీరము ఏం చేస్తుందంటే యేసు ప్రభు మార్గానికి వ్యతిరేకంగా ఉంటుంది. శరీరం ఎప్పుడైనా శరీర కోరికలు మార్కు 7:21 ఉంది. ఏమనంటే దాదాపు 13 రకాలై రాయబడి ఉంటాయి. అక్కడ అన్ని లోక సంబంధమైన మన హృదయంలో నిండి ఉన్నాయి వస్తాయి. ఆశలు, కామాతృత, దురాలోచనలు, ఇట్లా ఎన్నో రకాలుగా అక్కడ రాయబడ్డాయి. అవి మన హృదయంలో ఉన్నప్పుడు ఏమైందంటే మనకు లోక సంబంధమైన కోరికలు వస్తాయి. వాటిని బట్టి మనము నరకంలో పోయే ప్రమాదం ఉంది. అందుకే యేసుప్రభు ఏమంటున్నాడంటే మనల్ని ప్రేమించి చెప్తున్న మాట, కన్ను మనల్ని అభ్యంతరపరిస్తే, అంటే అక్కడ కన్ను అని చెప్పినాడు కానీ ఇంకా మిగతా చూసుకుంటే మన చేతి కానీ మన తలంపు కానీ తీసివేయి అనే అర్థం ఏమిస్తుందంటే ఆలోచన నుండి మారాలే అని. అంటే కన్ను తీసివేయి, కాలు తీసివేయి అంటే నువ్వు నరకేయాలని, నువ్వు నరకబడాలని ఉద్దేశం కాదు, కానీ దాని ఆలోచన నుండి తప్పించబడాలని ప్రభు యొక్క కోరిక. అయితే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన యేసు ప్రభు మనకు ఒక చక్కని మార్గం చూపిస్తున్నాడు. ఈ ఉదయకాలం మనకు ఏమిటి మీద ఆశ ఉందో దాన్ని వదులుకొని ప్రభు ఏదైతే ప్రేమించమని చెప్పినాడో దాని మీద మన దృష్టి పెంచి ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నిజమే మనల్ని ప్రేమించి 2 కన్నులు, 2 కాళ్ళు, 2 చేతులు కలిగి నిత్య అగ్నిలోనికి పోగొడకంటే అంగహీనులమై పరలోకంలో నిత్య జీవంలో ఉండాలని కోరినావు. మేము కూడా నేను వెంబడించుట్లో అనేక సార్లు శరీరం అనుసరిస్తున్నాం. దయతో క్షమించండి. ఆత్మానుసారంగా నీ మహిమ కొరకు నడవడానికి ఆ ఆరని అగ్నిగుండంలోనికి వెళ్లకుండా నిత్యరాజ్యంలో ఉండు కృపనీయమని నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.